అదే 3700 భారతదేశంలో పెడితే మనకి ఎన్ని వస్తాయి మా కూరగాయలు? నీ ఫేస్ చూపించినట్టు అది గారవుతుందా గంగమ్మ అవుతుందో తెలియక నా బాధలోనే. ఏ సూపర్గా వస్తుంది బుజ్జి. దీని మీద కాదు అక్కడ తిప్పాలి. ఒకసారి తిప్పుతున్నా. నేను కూడా ఫస్ట్ టైం కదా ఇది పట్టుకోరా, గిన్నె ఎగిరి నెత్తి మీద వస్తుంది లేకపోతే. మా బుజ్జి కోరిక ఈరోజు గారె, పులిహోర, చికెన్ కర్రీ తినాలని. డ్రీమ్స్ కమింగ్ ట్రూ. మనకు కావాల్సింది బ్రౌన్ ఎగ్స్ లేవు, తీసుకెళ్తాను. సెయిన్స్బరీకి అయితే వచ్చాము. సెయిన్స్బరీస్ కాలా ఆపిల్స్ బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే కావాలి. ఇది కేజీ ఉల్లిపాయ వచ్చేసి 95 రూపాయలు. ఓకే, ఒక 2 కేజీలు తీసుకెళ్దాం. ఇంట్లో అయ్యే పడి ఉంటాయి. బాగుందా? బాగా తీసుకుందాం. ఇది బాగుంటుంది. రెడ్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్, ఇంకా గ్రీన్ ఆనియన్స్. ఓకే, వచ్చి గార్లిక్, చిన్నులపాయ వచ్చి 88 రూపాయలు. సో మనకి 2 కావాలి, 88 చూసారు కదా. జింజర్ చూసారు ఉందా? జింజర్ ఎంత పొడిపొట్టుగా ఉన్నాయి, క్వాలిటీ లేదు. బయట అక్కడ తీసుకుందాం. స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ వచ్చి 250 రూపాయలు. కానీ చిన్నగా పిందెలు ఉన్నాయి, అన్ని పిందెలు. స్ట్రాబెర్రీస్ తీసుకోలేదు ఎందుకంటే మనకి పిందెల్లో ఉన్నాయి. స్కాన్ చేయాలి. ఉల్లిపాయలు, ఉల్లిపాయలు 95 రూపాయలు. చిన్నపాయలు 100 రూపాయలు. ఎగ్స్ 350 రూపాయలు. 15 ఎగ్స్ 350. ఇంకా గ్రీన్ ఆనియన్స్. ఓకే, వచ్చి గార్లిక్, చిన్నులపాయ వచ్చి 88 రూపాయలు. సో మనకి 2 కావాలి, 88 చూసారు కదా. జింజర్ చూసారు ఉందా? జింజర్ ఎంత పొడిపొట్టుగా ఉన్నాయి, క్వాలిటీ లేదు. బయట అక్కడ తీసుకుందాం. స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ వచ్చి 250 రూపాయలు. కానీ చిన్నగా పిందెలు ఉన్నాయి, అన్ని పిందెలు. స్ట్రాబెర్రీస్ తీసుకోలేదు ఎందుకంటే మనకి పిందెల్లో ఉన్నాయి. స్కాన్ చేయాలి. 95 రూపాయలు. చిన్నపాయలు 100 రూపాయలు. ఎగ్స్ 350 రూపాయలు. 15 ఎగ్స్ 350. ఇక్కడ నెక్టర్ కార్డ్ అని ఉంటుంది, నెక్టర్ కార్డ్. అది పెట్టుకో అనుకో, మనకి తక్కువ వస్తాయి. నో బ్యాగ్, పే బై కాంటాక్ట్లెస్. మెజారిటీ ఆఫ్ ఐటమ్స్ వచ్చి మన దేశీ షాప్స్ కానీ, శ్రీలంకన్ షాప్స్ కానీ, ఆ షాప్స్లోనే మనకి కూరగాయలు దొరుకుతాయి. ఈ సెయిన్స్బరీస్, M&S, అస్డా వీటిల్లో కొన్ని క్వాలిటీ ఐటమ్స్ ఉంటాయి. లైక్ ఆనియన్స్, తర్వాత కొన్ని కుకుంబర్, తర్వాత క్యారెట్స్, అవన్నీ బాగుంటాయి అన్నమాట. సో మనం అక్కడక్కడ కావాల్సినవన్నీ కొన్ని కావాల్సింది తెచ్చుకొని, అక్కడ కొన్ని కావాల్సింది తెచ్చుకొని, అన్నీ ఒక చోట కాకుండా కొన్ని చోట్ల తెచ్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి బాగుంటుంది. కొన్ని దేశీ షాప్స్లో కొన్ని ఐటమ్స్ లైక్ కొన్ని కూరగాయలు బాగుంటాయి కానీ మిగతావి బాగోవు. కొన్ని మురిగిపోయి ఉంటాయి. ఆనియన్స్ అనుకో ఎగ్జాంపుల్, అవి బాగా మురిగిపోయి ఉంటాయి కొన్నిసార్లు. సో ఓపెన్ చేసి పీల్ చూస్తే లోపలంతా పాడైపోయి ఉంటుంది. సో మనకి బాగోదు అన్నమాట.
సో ఇప్పుడు దేశీ షాప్కి వెళ్తున్నాను. ఇక్కడ బస్సులు ఉంటాయి కానీ ఫాస్ట్గా వెళ్ళడానికి ఇలాంటి సైకిల్స్ వాడాలి. లైమ్ అండ్ ఊబర్ సైకిల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తాయి, తక్కువ డిస్టెన్స్ ఫాస్ట్గా వెళ్తాయి. ఎలక్ట్రిక్ సైకిల్స్ అన్నీ ఇవన్నీ. మనం ఇక్కడ ట్యాప్ చేసి, ఇక్కడ ఉంది కదా క్యూఆర్ కోడ్, ట్యాప్ చేస్తే ఫోన్లో యాప్ వేసుకొని పనిచేస్తుంది. లెట్స్ గో. ఇప్పుడు మనము పెద్ద సూపర్ మార్కెట్స్లో తెచ్చుకున్నాం కదా కొన్ని, అదే దేశీ షాప్లో ఈ శ్రీలంకన్ షాప్స్లో ఎంత తక్కువ ఉంటుందో చూపిస్తా. కరివేపాకు 80 రూపాయలు. బీరకాయలు ఇవి వచ్చి కేజీ 700 కేజీ. లేత తీసుకెళ్తే బెస్ట్ అనమాట. ఇది ముదురుగా ఉంటుంది. ములక్కాయలు వచ్చి కేజీ వచ్చి 770 రూపాయలు. అన్నీ ఏరుకొని తీసుకోవాలన్నమాట. మనకి అన్నీ స్వచ్ఛంగా దొరకదు, ఏరుకొని తీసుకోవాలి. కొన్ని పాడిపోయి ఉంటాయి. టమాటా 300 రూపాయలు ఫ్రెష్. కొరియాండర్ అంటే ఇది 79 రూపాయలు. అన్ని బియ్యం, చాగ్రీ, అట్ట, రొటీస్కి. సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చి 300. యాలక్కాయలు వచ్చేసి 349 రూపాయలు చిన్న ప్యాకెట్. సమ్మర్ వస్తే ఇలాగ బయట పెడతారు, మంచిగా మనం కొంచెం తీసుకెళ్ళచ్చు తక్కువ డబ్బుల్లో. లుక్ ఎట్ మీ ఇన్ ద మిర్రర్. పెద్ద మిర్రర్ బయట పెట్టారు. బుజ్జికి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అని వాళ్ళ అమ్మ చెప్పింది నాకు. కానీ ఎప్పుడు లండన్లో మ్యాంగోస్ తాగడం చాలా కష్టం. ఈరోజు శ్రీలంకన్ షాప్కి వెళ్తే దొరుకుతుంది. సో తన సర్ప్రైజ్ అంటే చూద్దాం. రైట్ అంటే నాకు ఇష్టం మ్యాంగోస్ అంటే. దాదాపు 15 సంవత్సరాలు ఉన్నామన్నమాట మన న్యూజిలాండ్లో. సో లెట్స్ గో సర్ప్రైజ్ మై డియర్. నాకు 10,20 పుస్తకం వచ్చి నాకు 10 వంద కావాలంటున్నారు రాజు. అలా చెప్పురా, నీకు వద్దంటే డబ్బులు వద్దు అనుకున్నాను, 10 వద్దా అంటున్నాడు. పులిహార రెడీ చేస్తుంది. పులిహార చికెన్ అండ్ ఇంకేదో చెప్పింది, గారెలో చిల్లిగార. కూతిది ఇది ఏమో నాన్న తెచ్చిన. చూస్తా, విల్ ట్రై చేస్తుందంటయ్యా. మనం దేశీ షాప్ నుంచి ప్లస్ సెయిన్స్బరీ నుంచి ఎగ్స్ తెచ్చాం కదా. చాలా కాస్ట్ ఖర్చు చేసుకుని తర్వాత ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ప్యూర్ సన్ఫ్లవర్ ఆయిల్ రాసింది. అది వచ్చేసి 299 రూపాయలు, అంటే దాదాపు 300. అది కుకింగ్ ఆయిల్ అంటారు కదా. బీరకాయ వచ్చేసి దాదాపు 230 రూపాయలు. ఈ చెంచికుళ్ళు 270 రూపాయలు. టమాటాలు కేజీ వచ్చి 300 రూపాయలు. గోరు చిక్కుళ్ళు అంటే పెద్దవి ఎట్లా ఉంటాయి కదా, అది వచ్చేసి 330 రూపాయలు. బాబు
ప్రాణం ఎప్పుడు తొక్కేస్తుంది తెలుసా? ఇవన్నీ కొనుక్కున్న తర్వాత వండకుండా పాడైపోతుంది సో. బెండకాయలు ఇక్కడ ఓక్రా అంటారు. ఓక్రా వచ్చేసి 290 రూపాయలు. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్. కొత్తిమీర వచ్చి 70 రూపాయలు చెప్పాను కదా. చిల్లీస్ వచ్చేసి 60 రూపాయలు. కొరియాండర్ వచ్చేసి అదొక 90 రూపాయలు ఉంటాయి. మొత్తం ఈ సరుకులన్నీ కొనేలేకే నాకు పడింది 36.05 pence. 36 దాదాపు 37 పౌండ్లు. 37 పౌండ్లు అంటే భారతదేశంలో వచ్చేలకే 3,700 ప్లస్ చిల్లర. 3,700. అదే 3,700 భారతదేశంలో పెడితే మనకి ఎన్ని వస్తాయి మా కూరగాయలు? నెలంతా తినొచ్చు. మనం ఒక 500 రూపాయలు తీసుకెళ్తే సరుకులన్నీ వచ్చేస్తాయి కదా, ఒక వారానికి పట్టు. అంతకన్నా ఎక్కువ వస్తాయి. ఇవన్నీ వారం మొత్తం తెచ్చుకొని లోన్ పెట్టి అవి మాకు టైము తను సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేస్తుంది. కొన్నిసార్లు గుండె తరుక్కుపోతుంది, వండుకోకుండా కొన్ని పాడైపోతాయి. ముఖ్యంగా ఈ ఎండాకాలంకి పాడైపోయినప్పుడు అది తీసుకొని అవి వండుకుందామంటే పాడైపోయి ఉంటాయి, పడేద్దామంటే మనసు ఒప్పదు. ఆ బాధ ఎవరికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తెలుస్తుంది. యూకేలో ఉన్నా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే అమ్మా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దానికి ఒప్పుకోదు, లోవర్ మిడిల్ క్లాస్. అయ్యా బాబోయ్. ఇంకో ఒక కేజీ చికెన్ తెచ్చాను. కేజీ చికెన్ తెచ్చి కేజీ చికెన్ శుభ్రం కడిగేసి అమ్మాయి పెట్టింది. ఏంటంటే పసుపు కారం అన్నీ వేసి కలిపి పెట్టింది. ఇది వచ్చి కేజీ చికెన్ వచ్చి 600 రూపాయలు. భారతదేశంలో ఎంతో తెలియదు నాకు, ఆంధ్రాలో ఎంతో తెలియదు. 200 ఉంటుంది అప్పుడు కేజీ. మంచిగా మన దేశీ షాప్, మన శ్రీలంకన్ షాప్స్లో వాటిల్లో మంచి జింజర్ బాగుంటుంది. ఆ జింజర్ బాగుంటుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ గార్లిక్ బాగోదు, చిన్నులపాయలు బాగోవు, మళ్ళీ వెల్లుల్లిపాయలు బాగోవు. నాకల్ చిన్నులపాయలు అంటారు. అది తీసుకెళ్ళిపోయి మళ్ళీ సెయిన్స్బరీలో కానీ వేరే సూపర్ మార్కెట్లో తెచ్చుకోవాలి. లోపల నుంచి మొక్క బయటకు వస్తూ ఉంటుంది. సో అక్కడక్కడ పిక్ చేసుకోవాలంటే మనకి చక్కగా కారు ఉంటే బాగుంటుంది. మాకు ఇంకా కారు లేదు. ఇదిగో సైకిల్ మీద వెళ్ళి తీసుకోవడం, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవడం. ఇన్ని కష్టపడి ఇన్ని తెచ్చినా కానీ ఈవిడి గారికి ఆనందం ఇవ్వాల. వారం తరబడి తెచ్చిన కూరగాయల్లో లేని ఆనందం ఇదిగో ఈ మామిడికాయలు 6 మామిడికాయలు తెచ్చాను. ఈ మామిడికాయలు ఇచ్చింది. స్పెషల్ కదా మామిడికాయలు మరి సమ్మర్ అంటే. సో ఇవి వచ్చి నాకు దాదాపు 10 pounds 10 పౌండ్లు పడింది. అంటే మన భారతదేశంలో 1000 రూపాయలు. 6 కాయలు వచ్చి 1000 రూపాయలు. పర్లేదు అనిపించింది, ఎందుకంటే తన ఆనందానికి మనం తన ఆనందాన్ని డబ్బులతో కొనలేం. సో ఇవి ఎక్కడ పండించారు, ఏ ఊర్లో పండించారు మనకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం అమ్మేస్తున్నారు. నాకు చూడగానే అనిపించింది. ఇగో 9.99 pence అంటే 9.99 pence అంటే దాదాపు 1000 రూపాయలు ప్లస్. మన ఇండియాలో అయితే పాకిస్తానీ, మన ఇండియన్, సో మచ్ ఆఫ్ వేరియేషన్. బట్ ఇక్కడ ఇఫ్ యు సీ రోడ్డు దగ్గర పాకిస్తాన్ స్టాల్ పెట్టుకొని ఇండియన్ మ్యాంగోస్ అమ్ముతారు. అవునవును. ఇట్స్ లైక్ ఇక్కడ ఫ్రెండ్లీగానే ఉంది. దేర్ ఇస్ నో బయాస్ లైక్ ఏం ఉంటుంది, కానీ మనము బేరం వరకు బిజినెస్గా మాట్లాడితే బాగా ఉంటుంది. తర్వాత మళ్ళీ నువ్వు డ్యూటీకి వెళ్ళిపోయి మీరు పాకిస్తాన్, మీరు బంగ్లాదేశ్ వాళ్ళు అని అంటే అసలు చాలా వరకు ఇక్కడ చాలామంది బ్రాడ్గా ఉంటారు. వాళ్ళకి మామిడికాయలు ఉండో తెలియదు నాకైతే. వాళ్ళు మాత్రం మన భారతదేశంలో ఇక్కడ వాటి కాల్ దిస్ ఇవి గుజరాత్లో పండించినవి, మహారాష్ట్రలో పండించినవి అని వస్తాయి. కానీ వాళ్ళు వెనకాల ఫ్రీ ఇమ్రాన్ ఖాన్ అని పెట్టుకొని, ఫ్రీ ఇమ్రాన్ ఖాన్, వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ ప్రెసిడెంట్ని ఎప్పుడో జైలు వేశారు, అది వెనకాల బోర్డు పెట్టుకొని అమ్మేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా తెలుసు పేర్లు, మామిడికాయల పేర్లు తెలుసు. బంగినపల్లి ఏంటే రసాలు, బాదాం, బంగినపల్లి రసాలని పేర్లతో మాడేసి అందరినీ కన్విన్స్ చేస్తూ ఉంటారు. ఓపెన్ చేయరా, నేను చేస్తున్నానా? మనందరికీ ఒక టాస్క్ ఇప్పుడు. నా వెనకాల ఉన్న వ్యక్తి ఎప్పుడు గారెలు చేయలేదు. గారెలు కానీ దాని ఉంటారు, మీకెలా ఉంటామా? గారె ఎప్పుడు చేయలేదు. వాళ్ళ అమ్మగారు చేసినప్పుడు చక్కగా భోజనం చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఈరోజు ఆమె టైం వచ్చిందన్నమాట గారెలు చేయడానికి. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తుంది. ఎలా వస్తుంది ఏంటనేది చాలా టెన్షన్లో ఉంది.
నాకు మాత్రం ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఆ ఫేస్ చూస్తే మనకి అప్పుడప్పుడు నా ఫేస్ చూసినట్టు ఉందన్నమాట. అప్పుడప్పుడు నన్ను ఆ పొజిషన్లో పెడుతుంది. వస్తే నేను తింటా. సో ఈ బాగా వచ్చినాయి అంటే వీడియోలో చూపిస్తా, బాగా రాకపోతే అయినా కూడా చూపిస్తావు కదా. కాదు 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 బాగా వస్తే చక్కగా తినేసి మేము రివ్యూ చేస్తాం, బాగా రాకపోతే వీడియోలో చూపిస్తా. కిక్ కిక్ కావాలి నాకు, ఎందుకంటే ఇంటికాడ వాళ్ళ అమ్మ నాన్న అంటే మా అత్త మామ వాళ్ళు కూడా చూడాలి కదా. అమ్మ దీంట్లో వేసానా అంతే అలే చెప్పు. ఒరే చాలా కదా మా తర్వాత వాడొచ్చు ఫర్ ఎనీ అదర్ ఫ్రైస్. ఇంత ఆయిల్ మేము వారాన్ని మేము నెల వాడామమ్మా మా అమ్మ నేను. ఆయిల్ మంచిది కాదురా ఎక్కువ. ఇవి అన్నీ కూడా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నవి. నిపుణులు వీరు నిపుణులు. అది ఇంకొకసారి అటు ఇటు తిప్పాలంటే ముక్కు మీద కొడతాయి. ఆయిల్ నేను ఒక పని చేస్తానమ్మా, వెళ్ళిపోయి ఎక్కడ తిరిగిపోతాను అది మాడిపోతుంది యాపరా. చిన్నగా మరీ అంత చిన్నగా అరే మాడిపోతుందిరా తిప్పు అయితే. ఇది అయిపోయినట్టాక జాగ్రత్త తిప్పు, వాటర్ చుక్క ఇందులో పడకూడదు, పడిందంటే మనం మటాసి. నేను మాడుతున్నాను ఇది కింద గుజ్జుడు. బా పాకిస్తాను ఇండియా యుద్ధమైనప్పుడు కూడా ఇంత టెన్షన్ లేదా నాకు. అసలు నాకు గారెలో వస్తుంది తెలియక నాకు పిచ్చెక్కిపోతుంది. బాగానే వస్తున్నానా? మారాకపోతే ఎలాగా? అరే మాడిపోతుందిరా రే. జాగ్రత్త, నేను ఆయిల్ చుక్క అసలు పడినవద్దు, దూరంగా పెట్టావు. బాబోయ్ గాపెత్తున్నాను కూర, బాగా చిన్నగా పెట్టు. గాపెత్తున్నాను. ఆయిల్ పైకి రానివ్వు, బాగా చిన్నగా పెట్టు. ఊరి కింద మాడిపోయిందిరా, సగం మాడిపోయింది ఇంత. చూడాలి కదా మా నేను వచ్చి గారెలేయండి. ఏడున్నావు మా తణుకులో కూర్చున్నావు హాయిగా ఏసీ. నేను ఇప్పుడు ఆర్డర్స్ మాత్రమే ఫాలో అవుతాను. లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టు. ఓకే మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇవేమేం చేసావు? మీడియం ఫ్లేమ్ అంటే చిన్నగా పెట్టా, ఇంత మీడియం మీడియం పెట్టినానా? అది ఆయిల్ పీల్చేసుకుంటుంది లేకపోతే. ఇదేం కాలేదు నాకు పూసింది ఇది. అదేందన్నా ఇట్లా జల్లెడ్గా ఉంటుంది ఒకటి తీసేది. ఈ ఇంట్లో ఉంటున్నావా? ఇంట్లో ఉంటున్నావా? జల్లెడిగా ఉంటుంది అది తీసేది. ఎక్కడ ఉంది? లైక్ దిస్. వెతుకున్నాను, అక్కడే ఉంటుంది. నేను ఎక్కడైనా పెడతానా, దాచుకుంటానా? వెరీ గో ఉందమ్మా, తీసే బాగా కూర్చున్నది సరేనా? నేలకి అతుక్కుపోయింది అనుకుంటున్నాను. అది నీ ఫేస్ చూపించినట్టు ఉన్నదే. అది గారవుతుందా గంగమ్మ అవుతుందో తెలియక నా బాధలో నేను దాన్ని ఒకసారి తిరగేస్తున్నాను. పైకి రావట్లేదండి గారి, యూజువల్గా పైకి రావాలి కదా, పైకి రావట్లేదండి. ఏ మళ్ళీ తిప్పు వెనక్కి, ఏంటి చూస్తున్నావు? తిప్పువయ్యా, అంటుకుందా నేలకి. ఏ సూపర్గా వస్తుంది బుజ్జి. దీని మీద కాదు, అక్కడ తిప్పాలి. ఒకసారి తిప్పుతున్నాగా. నేను కూడా ఫస్ట్ టైం కదా ఇది పట్టుకోరా, గిన్నె ఎగిరి నెత్తి మీద వస్తుంది లేకపోతే. నా గారిని గంగమ్మ కట్రోళ్ళు చూస్తున్నాడే. జస్ట్ ఇగ్నోర్ మై మూడ్ స్వింగ్స్. సూపర్గా వస్తుంది బాబా. నీ ఎందుకు చూపిస్తానండి. Look at that. ఇక్కడ ఇంకో రెండు వేయచ్చు యాక్చువల్గా. ఎవరు రానది వంటలు రాదన్నది. ఎరగదేస్తా ఆమ్లెట్ కూడా వేయడం రానోళ్ళు నా దాని మీద వంటలు రానోళ్ళు చేస్తున్నారా? కొంచెం పుర్రు అయింది. అవి వేసానా
మొత్తం వేసేసాయి, ఇంక మొత్తం ఫిల్ చేసే. ఇవన్నీ నేను తర్వాత చేస్తాను. అబ్బా 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 అబ్బా, తిప్పుతా ఐమ్ ఉండాలి. ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్. ఇది తిప్పుతావా? ఇది కింద నుంచి పైకి వస్తుంది. దీన్ని తిప్పు. ఇది ఇప్పుడే వచ్చింది అటు నుంచి ఇటు. ఇది తిప్పు. ఇప్పుడే వచ్చింది అటు నుంచి ఇటు వచ్చిందా? ఇది తిప్పు ఫాస్ట్. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని ఉల్టా చెయ్యి. దీన్నా? మళ్ళీ చాకు పెడుతున్నావు ఎందుకు? సపోర్ట్కి అలా రాదు, తిప్పు. సర్లేదు, సక్సెస్ అయితే అదే హ్యాపీ. అది టైం పడుద్ది అనుకుంటా. అది ఇంకా రాట్లే, కిందే ఉంటుంది. పైకి రా. పైకి రా మ్యాన్. జీవితంలో పైకి రావమంటే రారేంటి? మేము రావు, మేము కిందే ఉంటాం. ఇది చేస్తాను బుజ్జి, మూడు చేస్తాను. అది తీయకూడదు, అది ఇంకా కలర్ మారాలి. నువ్వు నాకన్నా కంగారుగా ఉన్నావే. నేను ఉడికిపోయానుకుంటున్నాను. ఉండవే బాబు, ఉడికిపోయినాయే. ఉడకలేదు, కొద్దిసేపు ఉండు. కంగారు ఆగట్లేదా? ఇంటికి ఉప్పెత్త నాకు ఉడకలేదు. ఓ నువ్వు ఉప్పు టేస్ట్ చూడమ్మా తల్లి. మరి నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఇంక బాబోయ్, ఇక పైకి వచ్చిందా రాపేనా? ఆయిల్ మొత్తం పైకి వస్తుందా? ఆపేస్తున్నా. నా కోరికలు నా పిచ్చికొచ్చినాయి ఇవాళ. ఏంటిది అది? చూస్తావా? ఉప్పు బా సరిపోయిందా? మంగ తయారు హోటల్లో ఉంది. తిప్పు తిప్పు తిప్పు. సగ ఇక్కడికి వస్తుంది అయ్యా మొహం మీదకి. అలా పెట్టుకున్నా. తిప్పు తిప్పు తిప్పు, అన్నీ తిప్పేయాలి. అత్తమ్మ గారండి, మీ కూతురు ప్రయోజకురాలైనది. ఎస్, ఇంటికి లోపల ఉడికిందో లేదు అది మ్యాటర్, తర్వాత చూడాలి. కలర్ మారుతుంది కదా, ఉడికినట్టే కదా. నేను తీసానా? అరే ఫస్ట్ ఏ వేసాం? ఏ మూడు వేసాము? అందరం మనం అన్నీ కలిపేసాము. నేనేం చూద్దాం. అరే ఇప్పుడు మనకేం అర్థం కావట్లేదు ఏం వేసాము. అన్నీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక నిమిషం నాకు తెలిసి ఇది మధ్యలో అదే అనుకుంటున్నాను. మధ్యలోదా? ఇది అది కొంచెం వైట్గా ఉన్నాయంటే తర్వాత వేసాం. ఈ మూడు ఫస్ట్ వేసినాం కదా. ఉల్లిపాయలు బాగా మాడిపోతున్నాయి. తీసాను ఇంకా. తిప్పు. ఇదా తీసానా? ఉండవై, నా గారెలు అంటే రెస్పెక్ట్ లేదా నీకు? ఆత్రం. నాకు కూడా అర్జెంటుగా చికెన్ కూర, పులిహోర ఇవన్నీ తినాలని ఉంది. ఈరోజు చికెన్ కూర, పులిహోర. మా హస్బెండ్స్ ఫేవరెట్ పులిహోర. నా ఫేవరెట్ కాదమ్మా. అది తిరిగినా గారెలు. ఇంకా ఆయిల్ పించేస్తున్నాయి, తీసేయలేదు. తీసాలా? ఇందులో టిష్యూ వేస్తాను. నాకు టిష్యూ వేస్తే దాంట్లో వేసుకోవచ్చు. జాగ్రత్తగా తీసి ఫస్ట్ ఇది రెండు తీసి ఆయిల్ పీల్చుకుంటే అదే హ్యాపీ. చాలు, ఇందులో వేసా. సరిగా టిష్యూలు వేసాను లేదు. అయ్యో ఆయిల్ పీల్చేస్తున్నాయి. తీసే ఇంకో తీసాలా? చాలా అయ్యాయి. అన్నీ ఒకసారి వేసాను తీసానా? తర్వాత అయిపోతాయి. నువ్వు ఒక సిక్స్ ఒకసారి వేసేసాయి అన్నీ. సరే, అప్పుడు మనకి ఒక కౌంటర్ ఉంటుంది. సరే, ఆ పక్కన పెట్టేసి ఇంకా కాదా ఎలా వచ్చినాయో చూసి చెప్తాను. ఎలా వచ్చినా సరేమ్మా తినేద్దాం. నాకు మామూలుగానే ఆయిల్ మీద పడుతుందేమో అని భయం. ఇలాంటి టాస్క్లు అంటే ముందే భయం. నీ మామూలు నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఎంత కంగారు పడలేదు నేను. ఐ మీన్ ఎంసెట్. ఇంకోటి వచ్చిన మూడు. కొంచెం మంట కొద్దిగా తగ్గిస్తాం సరిపోద్దా? బాగానే ఉంది కదా, అన్నీ మంచిగా పైకి వస్తున్నాయి అంటే మంచిగానే ఉంది. సరిపోద్ది, చాలు. ఇంక ఇవి తర్వాత వేసుకున్నామే. జర్ర ఉంటే చచ్చిపోతుండ్రా అనిపిస్తాం. నాకైతే అవుట్పుట్ సూపర్గా ఉందనిపిస్తుంది. కొంచెం తగ్గించాను అనమాట, జస్ట్ లిటిల్. గారెలు చూడడానికి బాగానే ఉన్నాయి, అంటే ఎలా ఉండదు చూడడానికి బాగానే ఉన్నాయి. అసలు వన భవన్కి వెళ్ళి తెచ్చుకుంటాను నేను గారు ఇంకోసారి. నేను చెప్పనా? నువ్వు చేపెట్టదు ఉదరకుండా నేనున్నాయి. ఇవి బాగా వచ్చినాయి ఫస్ట్ దానికంటే కూడా కదా.
ఎందుకంటే ఆయిల్ మంచిగా హీట్ అయి ఉంది కాబట్టి ఇట్స్ గోయింగ్ నైస్లీ. కొంచెం ఉడకగా ఉంటుంది కదా. లేదు బాగా వేడిగా ఉన్నాయి కదా. ఓ బాడిగా వేడిగా ఉంది. కమాన్ కొరుకు మమ్మా. చికెన్లోకి ఇంకా బాగుంటుంది. ఒకసారి నాటుకోడను తీసుకున్నామా. నాటుకోడి, రాగి సంగటి, గారెలు. పొగలు గారెలు. దిస్ ఈస్ టచ్లో పులిహోర. వావ్. ఎస్. మా బుజ్జి కోరిక ఈరోజు గారె, పులిహోర, చికెన్ కర్రీ తినాలని. డ్రీమ్స్ కమింగ్ ట్రూ. నిజమైంది కళ. థ్యాంక్స్ నాన్న. నేను కోరుకొని నేనే వండుకున్నా. నేనేం చేయలేదు నాన్న. కడిగా గారెలు ఇవన్నీ తీసుకొచ్చింది మా ఆయన, కానీ అది వండింది నేను. హాఫ్ ఓకే లెట్స్ సీట్ నాన్న. ఫస్ట్ చిల్లిగార కోడి కూర. అబ్బో స్లో. తస్తదియా. మా ఊరు గుర్తొచ్చింది. జోక్ చేస్తున్నాడు వాళ్ళ సైడ్ ఇలా అంటే. ఆదివారం మా అమ్మ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? ఆబా సూపర్. నువ్వు చెప్పలా జెన్యున్ చెప్పలా ఉంది. జస్ట్ ఎంజాయింగ్ మై ఫుడ్, డోంట్ డిస్టర్బ్ మీ. బాగా చేసింది అత్తమ్మ గారు. మీరు చూస్తుంటే మీ కూతురు ప్రయోజకురాలు అయిందమ్మా. బాగా చేసింది అత్తమ్మ గారు. సారీ, మనం ఇండియా వచ్చినప్పుడు తంగిడిమెల్లో అదేవిధంగా తణుకులో కూడా సేమ్ రెసిపీ చేపిద్దాం. వాళ్ళు తినాలి కదా. ద ఆడియన్స్ వాంట్ అతి. ఎస్. టేక్ కేర్, యూ విల్ ఎంజాయ్. సీ యూ లేటర్. నో స్పైసీ, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మా మమ్మీ ఎవ్రీ ఒకేషన్కి సేమియా పాయసం, గారెలు, చికెన్, పులిహోర, కొబ్బరి అన్నం, బగారా రైస్. అకేషన్ ఏదైనా ఎవ్రీథింగ్ రిపీట్స్. చాలా కాలం వరకు పెళ్ళైన తర్వాత ఎప్పుడు తినలేదు, ఎప్పుడు చెప్పలేదు కూడా నాకు. ఫస్ట్ టైం సాధారణ వచ్చిందంటే ఏదో ఒకటి చేసుకుంటాం, కానీ ఫస్ట్ టైం ఇలాగ మేము చేసుకుంటాం, బాగా నాస్టాలజీగా అనిపిస్తుంది అన్నప్పుడు వై కాంట్ వి డూ ఇట్. ఈరోజు అంటే వద్దులే అంటుంది, ఎప్పుడు నెట్టుకుని వస్తూ ఉంటుంది. ఇలాగే మనం లైఫ్లో కూడా కొన్ని మనం మేనిఫెస్ట్ చేయలేము. I manifested my husband. ఇది కదరా ఫ్యూచర్ గోల్స్, లైఫ్, ఫ్యూచర్, భవిష్యత్తు, డ్రీమ్స్, కలలు. నీ ఫ్యూచర్ ఎవరమ్మా? మన వ్యూవర్స్కి ఏదైనా సంకేతం పంపిద్దామని అనుకుంటున్నాను రా. ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. అబ్బా చూడమ్మా, మీరు చూడండి. Now it's time for pulihora. Okay guys, thanks for watching. You guys watching. are enjoying your Sunday as well. Thanks for watching till the end. See you later.